ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. నేను మీషో నుండి సన్ స్క్రీన్ లోషన్ అనేటటువంటిది తెప్పించానమాట. యాక్చువల్గా నేను ఎండలో కొంచెం బయటికి వెళ్తూనే ఉంటాను కదా, పనుల మీద వాటి మీద. సో సరే సన్ స్క్రీన్ అండ్ లోషన్ అనేటటువంటి తీసుకుందాము అని చెప్పి మీషోలో తీసుకున్నాను. 119 ఎంతో పడినట్టుంది అనుకుంటా. సో ఇక్కడ దాన్ని ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇది తీసుకున్నాను. ఈ కంపెనీ అది కూడా మీకు చూపిస్తాను. ఏ కంపెనీ తీసుకున్నాను ఏంటి అనేటటువంటి డీటెయిల్స్ మీకు చూపిస్తాను. సన్ స్క్రీన్, దాని తర్వాత ఇది వచ్చేసి నేచర్ గ్లోది తీసుకున్నాను. SP30 ప్లస్ తీసుకున్నాను అనమాట. యుఏవి యువిఏ రెండో కల్పితున్నవి తీసుకున్నాను. రేట్ అనేటటువంటిది 189 190 ఎంతో పడింది నాకు ఇక్కడ. సో ఇది ఎలా ఉంది ఏంటి అనేటటువంటిది నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ నేను మీతో ఈరోజు షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. దీన్ని తెప్పించిన తర్వాత 2 రోజులు మర్చిపోయాను అనమాట, నాకు గుర్తులేదు. సో ఏంటంటే మార్నింగ్ స్నానం చేసిన వెంటనే చిన్న స్టిక్కర్ కానీ బొట్టు పెట్టుకొని అలవాటు అనమాట. ఇలా క్రీమ్లు అవి రాసి అలవాటు అంత తొందరగా రాదు. సరే అనేసి ఈరోజు మార్నింగే ప్రత్యేకంగా దాన్ని గుర్తుపెట్టుకొని రాశాను. ఏం జరిగిందంటే ఫుల్ చెమట పట్టేసిందండి. నేను బయటికి వెళ్ళొచ్చేసరికి ఆ క్రీమ్ నా స్కిన్లో అబ్జార్బ్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ మొత్తం స్వెట్కి నేను ఆ ఫేస్ని ఎన్నిసార్లు తుడిచానో తెలియదు అనమాట. చున్నీతోటి కాటన్ చున్నీ ఉంటుంది కదా, దాంతో అలా కంటిన్యూస్గా వైప్ చేస్తూనే ఉన్నాను. సో అంత చెమటలు పట్టేస్తున్నాయి నాకు. ఈ క్రీమ్ రాసుకున్నాక ఇంకా ఎక్కువ చెమట పట్టింది, అంటే ఇంకా ఎక్కువ ఫేస్లోంచి చెమట అనేది బయటకు వచ్చింది అనిపించింది. సో నాకైతే ఆ డిఫరెన్స్ చాలా అంటే చాలా తెలిసింది. ఇది ఇలాగే ఉంటుందా లేకపోతే నాకే ఇలా జరిగిందా అనేది కూడా నాకు తెలియదు. మీలో ఎవరైనా యూజ్ చేసేవాళ్ళు ఉంటే మాత్రం కింద కమెంట్ సెషన్లో చెప్పండి. సో ఇదండి నా చిన్న వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది నా రివ్యూ మాత్రమే అండి. నేను వాడిన తర్వాత నాకు అనిపించింది మాత్రమే, నాకు అలా అనిపించింది కనుక అది మీతో షేర్ చేసుకున్నాను. సో ఇక్కడికి ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. టాటా, బై బై.